హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేము అయోధ్యలో ఉన్నాము. అయోధ్యలో సరియూ నదిలో స్నానం చేసాము. తర్వాత బాలరాముడిని చూసాము. అలాగే హనుమాన్ గడి చూసాము, హనుమాన్ని చూసాము, ఇంకొక హనుమాన్ చూసాము, రామదర్బార్ చూసాము. ఇప్పుడు సాలగ్రామానికి వచ్చామన్నమాట. ఇక్కడవన్నీ సాలగ్రామాలు ఉన్నాయండి. చూసారా? పెద్ద గద, డమరు, విల్లు ఇవన్నీ చూడండి ఎంత బాగుందో. ఒక చిన్న బ్లాగ్ అండి, తప్పకుండా చూడండి, మిస్ చేయకుండా. చూసారా? పెద్ద త్రిశూలం, అలాగే అవన్నీ సాలిగ్రామాలు అనమాట. చూసారా? ఇదిగోండి పెద్ద గార్డెన్ ఉంది. ఇక్కడ సాలిగ్రామాలు ఉన్నాయి, అక్కడ కూడా సాలిగ్రామం ఉంది. ఈ ప్లేస్ అంతా ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి డమరు చూడండి, గద చూడండి, విల్లు చూడండి, అసలు ఎంత బాగుందో కదా. చాలా చాలా బాగుంది చూడండి. అసలు ఎంత పెద్ద ప్లేస్ ఉందో, బాగుంది కదా. నాకైతే పిచ్చిగా నచ్చింది. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము హనుమాన్ టెంపుల్ చూడలేదు, ఇక్కడ కూడా రాలేదండి. సీతా వంటశాల కూడా చూసామండి. లాస్ట్ టైము అది చూపించలేదు సరిగ్గాను. వాళ్ళు ఏదో చూపించి సీతా వంటశాల ఇదే అన్నారు, కానీ ఇప్పుడు వంట చేయడం అది చూపించారు. అది నేను రీల్లో పెడతాను చూడండి. వంట రూమ్ అది చూపించారు, అక్కడ వంటలు అవి జరుగుతున్నాయన్నమాట. సో ఇదనమాట ఒక చిన్న వ్లాగు. ఒక 3-4 మినిట్స్ ఉంటుందండి, తప్పకుండా చూడండి, మిస్ చేయకుండా. అయోధ్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ చూడండి. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్కటి చూపిస్తున్నారు అనమాట. అంటే టైం ఉండకపోతే కొన్ని చూపించడం మానేస్తున్నారు. సో టైం చూసుకుని కొంచెం పెందరాళ్ళే బయలుదేరి వచ్చేసేయండి. మేము కాశీలో బయలుదేరి వచ్చామన్నమాట. కాశీ వచ్చాము, కాశీ నుంచి బయలుదేరి అయోధ్య వచ్చాము. ఇదిగోండి ఇక్కడ సాలిగ్రామం అనమాట. ఇదిగోండి ఇది చూసారా? ఇక్కడ సాలిగ్రామం అనమాట. ఇది కొంచెం దగ్గర నుండి చూపిస్తారండి. ఇదిగోండి ఇది సాలిగ్రామం అనమాట. అక్కడ శివలింగాలు కూడా ఉన్నాయి. ఇదిగోండి లైన్ అంతా శివలింగాలు ఉంటాయన్నమాట. కొంచెం పక్కకుంటాను. ఇదిగోండి ఇక్కడ లైన్ అంతా శివలింగాలు, అలాగే సాలిగ్రాము, నందీశ్వరుడు, అలాగే ఇలా వెళ్దాం రండి. ఇదిగోండి ఇవన్నీ మరి సాలిగ్రామాలే అనుకుంటాను. రాళ్ళు పెట్టారు ఇవన్నీ, చుట్టూ ఉన్నాయి. ఇదంతా పార్క్ అండి. చూసారా? అబ్బబ్బబ్బబ్బ అసలు ఎంత బాగుందో, మస్తు ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఇలాంటి చోట్ల కూర్చుంటే అసలు ఇంకా ఎంత టైం అయినా ఇక్కడే గడిపేస్తాను అనమాట. మా వారు గొడవ పెట్టేస్తున్నారు, ఆటోవాడు గొడవ పెట్టేస్తున్నారు, రా అంటున్నారు. ఇంక వెళ్ళిపోవాలి. ఈ బ్లాగ్ మీకు చూపించాలని ఒక చిన్న తాపత్రయం అనమాట. వినాయకుడు అండి, ఇదిగోండి గణేష్ని, ఆంజనేయ స్వామి, వినాయకుడు చూడండి చక్కగా. చూసారు కదా ఇదంతా? ఇది చూసారా? వనం ఎంత బాగుందో. ఆహా, సూపర్గా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు. అరటి తోటలు ఉన్నాయి, మొత్తం అరటి మొక్కలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చూసేసారా? ఇదిగోండి మా వారు గొడవ పుట్టేస్తున్నారు, వచ్చాను, వెళ్ళిపోవాలి తప్పదు. నేను ఒకసారి ఫ్రెండ్స్ ఇదంతా ఇలా చూసేసేయండి. ఒక్కసారి చుట్టూ చూపించేస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది తప్పకుండా ఇక్కడికి రండి. మీరు కాశీ వచ్చి అయోధ్య వచ్చినట్లయితే కనుక తప్పకుండా రండి ఇక్కడికి వచ్చి ఇది కూడా చూసేసి వెళ్ళండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. ఎక్సలెంట్ అంటారు, సూపర్గా ఉంటుంది. ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు. సాలగ్రామం అంటారు దీన్ని. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. చిన్నగా ఉన్న క్యూట్గా ఉంది, భలే బాగుంది, చాలా బాగుంది. మొత్తం పూల మొక్కలే. ఇదండి ఎంట్రన్స్. ఇది ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఆపేశాడు అనమాట. ఇదండి ఇదనమాట విషయం. ఇంతకీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక చిన్న బ్లాగ్ అనమాట, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక్కడికి అయోధ్య వస్తే తప్పకుండా చూడండి. పెద్ద హనుమాన్ ఉంటాడనమాట. ఆ హనుమాన్ మందిరకు కూడా వెళ్ళండి. హనుమాన్ గడి కూడా చూడండి. అన్నీ చూడవలసినవే ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. అన్నీ కూడా తప్పకుండా చూడాలి. అంటే మీరు తొందరగా బయలుదేరితే అన్నీ చూడొచ్చు అనమాట. లేట్ అయిందనుకోండి కొన్ని మిస్ చేసేస్తారు, చూడడానికి ఉండదు, లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్. మేము ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తాం, నైమిసారణ్యం వెళ్తాము, లేట్ అయిపోతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఈ బ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తాను, ఉంటాను మరి. బాయ్. మా ఆటో ఇదిగోండి వెయిట్ చేస్తారు, అందరూ వెయిట్ చేస్తారు నా కోసం అని చెప్పి. ఉంటాను మరి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక చిన్న బ్లాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి, సరేనా? బాయ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఉంటాను.